ఏంటి బెదరు ఈ సంబంధం కూడా ఉసుకోనా? వెరీ గుడ్. చూడు బెదరు, మాలాంటి సాఫ్ట్వేర్ కి సంబంధాలు వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు మీకు రావు. పొలమైనా పెళ్ళమైనా భూమి ఉన్నప్పుడే సెటప్ చేసుకోవాలి. నీకు ఏజ్ భూమి అయిపోతుంది, ఆవిడికి ఆయుష్ భూమి అయిపోతుంది. ఇక నీకు లైఫ్ లో జూమ్ బరాబర్ జూమ్ సార్ అది అసలు ఉండదన్నమాట. నీకు కూడా ఉండదు. నువ్వు తిన బెదరు. ఏంటి ఇడ్లీ అనుకుంటా? బాగా కంపండి, పెళ్ళి ఎలాగో కాదుగా. ఇక్కడ 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 ఏం జరిగింది? నీ ఎగిలి మాటలకి ఎంగిలిచే ఎదిలించాడు. ఇదిలించాడా? అదిలించుంటే తలకాలంలోనూ చేతులు కాళ్ళు కోనసీమలోనూ నీకెందుకురే ఇంత కొలెస్ట్రాల్? సాఫ్ట్వేర్ భూమిలో ఉండగా బ్యాంక్ వాళ్ళు ఎగవాడి మీకు రుణాలు ఇచ్చారు. ఆ రుణాలతో ఈ గృహాలు కట్టారు, ఇంటి ముందు కార్లు పెట్టుకున్నారు, 100 ఎకరాల పొలంతో పెళ్ళాలను తెచ్చుకున్నారు. సాఫ్ట్వేర్ భూమి పోయింది, కారేమో బ్యాంక్ వాళ్ళు ఎత్తుకెళ్లారు, ఇల్లేమో మాంగారు కాపాడుతున్నాడు. పెళ్ళం తెచ్చిన 100 ఎకరాల్లో 1 ఎకరం అమ్ముకుంటూ దరిద్రంగా బతుకుతున్నావు. మా ఇంట్లో తన్నులు తింటున్నావు. సర్లే, భూమి పోతే పోయింది, కానీ భూమి మీద బతుకుండాలంటే మా ఆవిడతో పెట్టుకోకు. ఎప్పుడు కొడతాడో ఎప్పుడు నవ్వుతాడో తనకే తెలియదు. నువ్వు ఎలా ఉంటావు ఇంట్లో? అందుకే కదా నేను ఎప్పుడు బయట ఉంటాను. అది అలా భయపడాలి. నువ్వు ఈ కాలేజీ కొత్తగా వచ్చావు, మేయర్ కొడుకువి. జనరల్గా చాలా సినిమాల్లో చూపించినట్టు ఒక మేయర్ కొడుకు ఒళ్ళు బలుపుతో ఉంటాడనే ఎక్స్పెక్టెడే. ఇప్పుడు నేను నీకు మెమో ఇచ్చాను, నువ్వు దాన్ని చించేస్తావు. ఇది ఎక్స్పెక్టెడే. నేను నీ మీద యాక్షన్ తీసుకున్నాను అనుకో, నీ బాబు నా మీద యాక్షన్ తీసుకుంటాడు. అది ఎక్స్పెక్టెడే. నీ బురద నా మీద చల్లుకోలేను కాబట్టి నేను నిన్ను వదిలేస్తున్నాను. అది కూడా ఎక్స్పెక్టెడే. కానీ ఇక్కడొక అన్ఎక్స్పెక్టెడ్ ఉంది. ఆ అన్ఎక్స్పెక్టెడ్ పేరు శ్రీమన్నారాయణ. నా టేబుల్ మీదకు రావాల్సిన కంప్లైంట్ పొరపాటున ఆయన టేబుల్ మీదకి వెళ్ళిందనుకో, ఇందాక నువ్వు చించావే దానికి 2 జరుగుద్ది. అంటే ఏంటి, కొడతాడా? నువ్వు కొంచెం క్లాస్ కాబట్టి కొడతాడా అని అడుగుతున్నావు, కానీ ఆయన ఫుల్ మాస్గా చెప్పాలంటే నీ రింగు రింబోలా అవుద్ది. తప్పు చేస్తూ 100 సార్లు నాకు ఎదురుపడు. తప్పు చేయాలన్న ఆలోచనతో ఒక్కసారి కూడా అతనికి ఎదురుపడదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీమన్నారాయణ. బాగున్నాయి. నాకు డౌట్, మేడం అంటే మీకు ఎందుకంత ఇష్టం? కొందరికి తెలుపు అంటే ఇష్టం, కొందరికి నలుపు. పూర్తి కానివ్వండిరా. ఆగండి రాగండి. కొందరికి తెలుపు అంటే ఇష్టం, మరి కొందరికి నలుపు అంటే ఇష్టం. నాకు మహి అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే చెప్పడం చాలా కష్టం. సార్ మీరేమో సంస్కృతం, మేడం ఏమో ఇంగ్లీషు, మీరిద్దరు ఈస్ట్ వెస్ట్, ఈ రెండు ఎలా కలుస్తాయి? అంటే ఈస్ట్ వెస్ట్ కలిస్తే ది బెస్ట్ వస్తుంది నా ఫీలింగ్. ఒక ఐడియా వచ్చింది సార్. మేడం కనపడగానే కారిడార్లో సర్రన జారుకుంటూ వెళ్ళి మోకాల మీద కూర్చొని ఇలా రోజు ఫ్లవర్ తీసిస్తే సార్ నిలబడితేనే మేడం నడుము దగ్గరకు వస్తాడు. అటువంటిది వంగితే సెంటర్ లో ఇంటుంటాడు. కొట్టాడు కదా. నా హైట్ గురించి వదిలేసి ఏదైనా హైటెక్ ఐడియా చెప్పరా? 2 దిల్కుష్ లేవు సార్. లేవండి సార్, రేపు మాట్లాడుకుందాం. నేను బయట నుంచి తెప్పిస్తాను, కూర్చోండి. ప్లీజ్ ఐడియా చెప్పరా? అయితే ఇలా చెప్పండి సార్. తొలిసారి నిన్ను చూడగానే ఆగండి సార్, లోపల నుంచి రావాలిగా. అది గ్యాస్ ఆరా? మొదటిసారి నిన్ను చూసినప్పుడు నా మనసు పడిపోయింది. రెండోసారి నిన్ను చూసినప్పుడు నా చేతులు పడిపోయాయి. మూడోసారి నిన్ను చూడగానే నా కాళ్ళు పడిపోయాయి. నాలుగోసారి నిన్ను చూడగానే మొత్తం పడిపోయాయి. మొత్తం పడిపోయి సార్ ఎందుకు చూసుద్రా? సార్ ఏమన్నా హృతిక్ రోషనా, వెంకటరత్నం అయితేను? మేడం వచ్చింది. మేడం వచ్చేసిందట్రా. బాయ్.
కాల్ జారిస్తాను నిన్ను. ఏంటి మాస్టరు మంచి జోష్ మీద ఉన్నారు? ఇవాళ రేపు మా యూత్ అంతా ఇలాగే ఉన్నారు. మ్, ఎలా? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. ఆ, కాఫీ తర్వాత చూద్దాం. ఆ 4 మాటలేంటో చెప్పండి. అంతేనా? అంతే. హాయ్ 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 శ్రీమన్నారాయణ గారు. హాయ్ శ్రీ. గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం అంటే ఇదే. హాయ్ శ్రీ. హాయ్. మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఈ లోపు మన సంస్కృతం ఏదో సోది చెప్తుంటే నాది సోదా, ఆయన ఏమో చిలక పలుకులా. ఏంటి మ్యాటరు? లుక్స్ జరిగాయంట. ఇవన్నీ రొటీన్ గా జరిగేవే కదా. ఆ, సరే వీకెండ్ ఈవినింగ్ ఏంటి ప్రోగ్రామ్? ఏమీ లేదు. గ్రేట్, మా ఇంటికి డిన్నర్కి రావాలి. వాట్ స్పెషల్? మీరు రావటమే. మరి మన మాస్టర్ గారు కూడా వస్తున్నారా? ఏంటి మాస్టారు? అంటే ఆయన ఈవినింగ్ 6 to 10 వరకు Yeah. ఎండమావులు టీవీ సీరియల్లో బిజీగా ఉంటారు. నేను లింక్ మిస్ అయితే సింక్ అవ్వదు. పైగా ఆయన డైటింగ్ లో ఉన్నారు. చేస్తే నువ్వు డైటింగ్ చేయాలి, ఎందుకు చేయాలి? డోంట్ ఫర్గెట్ శ్రీ. బాయ్ బాయ్. మాకేమో ఉట్టుట్టి మాటలా, ఆయనకేమో మంచి మంచి డిన్నర్లా. ఇప్పుడు ఏం జరుగుద్దో ఏమో. హాయ్. హాయ్. రండి. అప్పుడే తలిపేసాడేంటి? ఓ, థ్యాంక్ యూ. ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. ఓపెన్ చేయమంటారా? ఓపనా? ఎవరైనా డ్రెస్ బాగుందంటే థ్యాంక్స్ అంటారు, లేకుంటే సంస్కృతంలో కృతజ్ఞతలు అంటారు. ఇదేనా అంటుంది ఎట్రా? కాసేపు ఆగైనా ఓపెన్ చెయ్యాలిగా. తీయండి. నా వల్ల కావట్లేదు, మీరే విప్పండి. చిన్నముడేగా, లాగితే ఊడిపోతుంది. లాగేయ్. ఈయన పైకి రాముడు, లోపల కృష్ణుడు. ఏం వాయిస్తున్నాడు ఆ ఫ్లూటు? ఎలా ఉంది? బాగుంటుంది అనుకున్నాను కానీ ఎంత బాగుంటుంది అనుకోలేదు. ఆహా, ఐటమ్స్ అన్నీ అదిరిపోయాయి. మొదలు పెడదామా? మొదలు పెడతావా? మీకు తొందర ఎక్కువ అనుకుంటాను. వేడి మీద ఉన్నప్పుడు ఆలస్యం చేయకూడదు. ఓ పట్టు పట్టేయడమే. రా. హే, 2 నిమిషం కాలేదు, అప్పుడే అనిపించేస్తున్నాడు. నాకు కరెంటు పోతే భయం అండి. కూల్ కూల్. కరెంటు పోతే భయమని వెళ్ళి ట్రాన్స్ఫారాన్ని వాటేసుకుంటున్నావు కదే. అబ్బో, వీడియో కనబడకపోతే కనబడకపోయింది, ఈ ఆడియో వినలేకపోతున్నాడు. నా వల్ల కాదు. భోజనం చాలా బాగుంది. గ్రేట్ జాబ్. నేను చేసుకోబోయేవాడు ఎవడో గాని చాలా అదృష్టవంతుడు. టేక్ కేర్. ఇంకెవడు? నువ్వే. చెప్పు, ఎక్కడున్నారు? నాకు తెలియదని చెప్పానా? మర్యాదగా మా వాడిని వదిలే. ఇప్పుడు తెలుసా? తెలుసు. హైదరాబాద్ లో ఏదో కాలేజ్, అదే కాలేజ్ నాకు తెలియదు. హైదరాబాద్ లో ఏదో కాలేజ్ అంటే వెతకండి. ఇంకెంతసేపు పడుతుంది? ఇంకా టైం పడుతుంది. నువ్వు బండి రెడీ చేసుకుని క్యాంపస్కి వచ్చేయి. నేను నడుతున్నాను. అలాగే సార్.
ఆ, డిస్టెన్స్. ఏం చూస్తున్నావు? బుక్కు. బుక్ కాదు, నీ లుక్ మాకు తెలుసు. ఆ? ఏ ఆటో ఏంటిది? ఎంతమందిని ఎక్కిస్తావు? ఈ సర్వీస్ ఆటో అమ్మా, ఇలా ఎక్కించుకోపోతే మాకు గిట్టుబాటు అవదు. ఎక్కించు, మమ్మల్ని తొక్కించుకు. బ్రేక్ వేసినప్పుడు తగులుతారు, స్పీడ్ ఎక్కువైనప్పుడు తగులుతారు, స్టీరింగ్ తిప్పితే తగులుతారు. ఇచ్చే 3 రూపాయలకి ఫుల్ ఎంజాయ్మెంట్. ఏయ్, చదువుకో. అబ్బో, క్యాంపస్లో రెస్పెక్ట్ బాగానే ఉంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎన్నిసార్లు ట్రై చేసినా పట్టలేదురా. హాయ్, హాయ్. ఐఎమ్ న్యూ స్టూడెంట్. ఓ హాయ్. నన్ను ఒకడు హెరాస్ చేస్తున్నాడు. మా కాలేజ్ లో హరేజా అయిపోయి ఎవడాడు వాడా కాదు, వాడా వాడు. ఆ, ఎక్కువగా కొట్టద్దండి, ఏదో 2 దెబ్బలేసి పంపించండి. అమ్మో, రౌడీ అనుకుంటా. ప్రిన్సిపల్ సార్. ప్రిన్సిపల్ గారు, నేను న్యూ జాయినింగ్ అండి. తెలుసమ్మా, మన క్యాంపస్ కి సెక్యూరిటీ పెంచాలండి. ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకమ్మా? క్యాంపస్ లోకి ఎంటర్ అయి ఒకడు నన్ను హెరాస్ చేస్తున్నాడు సార్. ఎవరమ్మా అతను? ఇది అన్ఎక్స్పెక్టెడే. ఈ కాలేజీకి సెక్యూరిటీయే అతనమ్మా. పేరు శ్రీమన్నారాయణ, పర్ఫెక్ట్ ప్రొఫెసర్. ఈ క్యాంపస్ లో ఎవరికి ఏ ఆపద వచ్చినా అతనే ముందుంటాడమ్మా. అతన్ని గురించి మాట్లాడుతుంటే ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఓ శ్రీమన్నారాయణ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీ. తను జానకని బిట్స్ పిలానీలో ఫైనల్ ఇయర్ డిస్కంటిన్యూ చేసి మన కాలేజీలో జాయిన్ అయింది. హాయ్. సార్ 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 జస్ట్ మినిట్ సార్. సారీ సార్, మిమ్మల్ని చూస్తే ప్రొఫెసర్లా లేరు సార్. సారీ సార్. ఇట్స్ ఓకే. బై ద బై, నేను చూసింది బుక్కే. అయ్యో, ఏం చూసాడమ్మా? ఇంతకీ మీరెవరు? అటెండరా? నువ్వు పర్సనాలిటీ చూస్తే పోస్ట్ ఫిక్స్ అవుతావా? కుర్రగా ఉన్న వాళ్ళందరూ స్టూడెంట్స్ కాదు, ఎర్రగా ఉన్న వాళ్ళందరూ లెక్చరర్స్ కాదు. హైట్ పర్సనాలిటీ కలర్ తక్కువ ఉన్న బ్రిలియంట్ లెక్చరర్స్ చాలా మంది ఉంటారు. నాలాగా. సార్ సార్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ ఏం చూశాడు? బుక్ సార్. ఏ బుక్కు? ఇది ఈ బుక్ మాత్రమే చూశాడమ్మా. నా జీవితాన్ని బుక్ చేసేసావు. ఆ చూపు తిప్పుకోకుండా నువ్వే ఎలాగోలాగా అతన్ని బుక్ చేయాలమ్మా. నేను చెప్పింది నీకు అర్థమైంది. నీకు అర్థమైందనే విషయం నాకు అర్థమైంది. ప్లీజ్ యూ కెన్ డూ. నువ్వు డూతో అన్న విషయం నాకు అర్థమైంది. ప్లీజ్ యూ డూ దా.